వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఆర్ఎల్ఈ లతా వీరేష్ మాట్లాడుతూ చంద్రాయపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని ఆర్ఎల్ఈ లతను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు ఆర్ఎల్ఈ లత. నన్ను గెలిపించేదంటే టిఆర్ఎస్ తరపున నేను నామినేషన్ వేసిన సర్పంచ్గా. నన్ను గెలిపిస్తే గ్రామ అధ్యక్షులు అందరూ నన్ను గెలిపిస్తే నేను వాళ్లకు పనులు చేస్తా. నేను ఆర్ఎల్ఈ వీరేశం, చంద్రేపల్లి మండలం దుగ్గొండి చంద్రేపల్లి గ్రామ సర్పంచ్గా మా మిసెస్ ఆర్ఎల్ఈ లత గారి నామినేషన్ వేయించినాము. అది టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేసినాము. మేము గతంలో 2006 నుంచి 2011 వరకు మల్లంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినాము. ఆ టైంలో కూడా వివిధ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ కానీ నల్లాలు కానీ సమస్య లేకుండా చూసుకుంటూ ఈజీఎస్ అంటే ఒక దాదాపు 3-4 చెర్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాము. తర్వాత ఈ రోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది పార్టీ తరఫున. గతంలో కేసీఆర్ హయాంలో మా విలేజ్కి సంబంధించిన వరకు ఒక 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. తర్వాత 1,20,00,000తోటి చంద్రేపల్లి టు కొండాలపల్లికు బీటీ రోడ్ శాంక్షన్ చేయించుకుంటే అది ఇంతవరకు స్టార్ట్ కాలే. అంటే మా ప్రభుత్వ పీరియడ్లో అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు వచ్చిన పాలకులు దాన్ని నిలుపుదల చేసిండ్రు. అట్టి ఆ రోడ్డు కూడా నేను మళ్ళీ మా భార్యకు కనుక అవకాశం వస్తే దాన్ని మళ్ళీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసనసభ దగ్గరికి పోయి ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేయిస్తానని, తర్వాత ఉన్న గతంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ వీలుంటే అవి కూడా చేయించుకొని మా ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని నేను గతంలో మాకు పెండింగ్ అయిన సీసీ రోడ్లు దాదాపు 30 లక్షల సీసీ రోడ్లు వేసినాము. 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు రోడ్డు మంజూరైన రోడ్డును కంప్లీట్ చేస్తాము. ప్రభుత్వం పథకాలను ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసేదానికి పూర్తి బాధ్యత వహించి పూర్తి సహకారంతో అవి అంటే మన రాజకీయాలకు అతీతంగా అందరికి అందే విధంగా కృషి చేస్తాను. ఇప్పుడు రాబోయే రోజులలో మా ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో ఆ అవసరాలకు అనుగుణంగా మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ అభివృద్ధికి అందరి సహకారంతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.